బియ్యం ఎన్ని ఉన్నాయి? బియ్యం మీ వాళ్ళతో అయిపోయింది కొనుక్కుంటానమ్మా. బియ్యం ఎంత మా అమ్మ కేజీ బియ్యం ఎంత కొంటాం? సన్న బియ్యం కొనుక్కుంటున్నా. అదే ఎంత మా అమ్మ? 50 రూపాయలు. 50 రూపాయలు బియ్యం కొంటున్నావా మా అమ్మ? కొనుక్కుంటున్నాం. మరి ఏం చేస్తానమ్మా, కొట్టమే పట్టుకొని ఉండలేను. నువ్వు వండలేమని అర్థమైపోయింది మా అమ్మ. ఇప్పుడు నైట్కి తింటే తింటాను, లేకపోతే లేదు. ఎందుకు తినకన్నా ఉంటావులే అని నైట్ పూట అన్నం తినడం మానేశానమ్మా. ఈ డైటింగ్ చపాతీలా? చపాతి కాదు, ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకొని. ఏం కొనుక్కుంటాం అమ్మ? ఏదో నాకేదో తినాలనిపించింది. ఇప్పుడు ఏం తినాలనిపిస్తుంది? ఏది ఉంటే అది బిస్కెట్ కురుకురు ఏదో కురుకురేలు కూడా కొనుక్కొని తింటుందంట మా అమ్మ. తినేసి పడుకుంటాను, మరి అన్నం కూడా తిన్నాం. ఫోన్లే మా మాదిపోయింది. ఏది తినాలనుకుంటే అది తిను. ఇప్పుడు మనల్ని ఎవరు అడుగుతారు చెప్పు? నిన్నేనా నన్నేనా? మా అమ్మ, ఈ వయసులో మనం తినగలుగుతున్నాం చూసావా, అదే మంచి ఆరోగ్యమే. ఇప్పుడుగా నా వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇంత అన్నం తినలేకపోతున్నారు తెలుసా. ఇంకా చక్కగా నీ అంతటి నువ్వు వంట చేసుకుంటున్నావు, చక్కగా తింటున్నావు. భగవంతుడు నిన్ను బాగానే బ్లెస్ చేసినట్టే, బాగానే దీవించినట్టే నిన్ను ఒక విధంగా. ఇకపోతే నువ్వు బియ్యం లేవు కదా, కొనుక్కుంటున్నావు కదా, నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా? కాదు, 50 రూపాయల బియ్యం తప్ప ఇంకేం బియ్యం తినవా ఏంటి? మరి నేను అవే తింటానమ్మా, నాకు అలవాటు అయిపోయింది ఆ బియ్యం. 50 రూపాయల బియ్యం అయితే తింటావు, 40 రూపాయలు తినవా? మరొక తిన్నాము. సరే, 40 రూపాయల ప్యాకెట్ తీసేసి 50 రూపాయల ప్యాకెట్ బియ్యం తీసుకురండి చెప్పేశాను మా అమ్మ. మా అమ్మ, అప్పట్లో నువ్వు ఏ నూనె వాడేదానివి? ఏ నూనె పెడితే ఆ నూనె ఊడేదమ్మా. అది ముందర ఒక్క వెంట్రుకు కూడా ఊడినట్లేదని జుట్టు అంతా ఊడిపోయిందమ్మా. జుట్టు ఇంకా ఉండేదా? ఏముందమ్మా జుట్టు వెనకాల లేదు. వెనకాతలు కావాలా? మాకు ముందనే లేదంటే నీకు ఇంకా వెనకాతలు కావాలంటున్నావా? అంతా ఊడిపోయిందమ్మా. సరేలే మమ్మ, వికి చేయించేద్దాంలే మమ్మ. అలాగేనమ్మా.